అంచనా ప్రకారమే నైరుతి రుతుపవనాల గమనం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకు కేరళను తాకుతాయని, జూన్ 5 నుంచి 10 మధ్యలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. వాతావరణ పరిస్థితులపై ఆచార్య సివి నాయుడుతో మా విశాఖ ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 సెంటీగ్రేడ్లు మించినటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల గమనం కూడా కొంత కొనసాగుతోంది. ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి ఆంధ్ర యూనివర్సిటీ సముద్ర అధ్యయన శాస్త్ర విభాగాధిపతి ఆచార్య సివి నాయుడు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కారణాలు ఏమంటారు? ఇంకా ఎన్ని రోజులు ఈ రకమైన ఉష్ణోగ్రతలు ఉంటాయంటారు? వీలో సర్వసాధారణంగా ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ పర్టికులర్గా నార్త్ వెస్టర్లీస్ బలంగా ఉన్నాయండి. అంటే సినాప్టిక్ విండ్ నార్త్ వెస్టర్లీ. అంటే మనకు విశాఖపట్నం వచ్చేటప్పటికి మనకి సీ బ్రీజ్ ఉండటం వలన మనకు కొంచెం ఇబ్బంది తక్కువగా ఉంటుంది. కానీ మీకు సినాప్టిక్ విండ్ చాలా బలంగా ఉన్నప్పుడు సీ బ్రీజ్ కూడా దాని ఎఫెక్ట్ చూపించదు. అంటే సముద్రం నుంచి గాలులు రావు మాట అండి. అందువల్ల ఏమవుతుందంటే మనకి అంటే దాంతోపాటు కొంత హ్యూమిడిటీ ఉండటం, తర్వాత టెంపరేచర్ ఎక్కువ ఉండటం, అంటే మనకు ఉన్న టెంపరేచర్ కంటే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. అంటే ఇది ఇక్కడ చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల పైన, నర్సాపురం తీసుకున్నట్లయితే 44 వరకు ఉన్నది. అలాగే మనకి 38 వరకు మనకు ఉన్నది. అది ఎక్సీట్ అవి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు 2-3 రోజులు మనకి ఇంకొక 3 రోజుల వరకు కూడా ఉండొచ్చు. అంటే దీనికి బలమైన కారణం ఏంటంటే పొడిగాలులు రాజస్థాన్ నుంచి వస్తున్నాయి. అంటే దాని వచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా అంటే అడ్వెక్షన్ ఎఫెక్ట్ అంటుంటారు. అంటే టెంపరేచర్ ఇక్కడ మామూలుగా ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటు అడ్వెక్షన్ ఎఫెక్ట్ అక్కడి నుంచి వచ్చే గాలులు కూడా టెంపరేచర్ని పెంచుతున్నాయండి. అయితే ఋతుపవనాలు, ఎందుకంటే ఋతుపవనాలు వచ్చేటప్పుడు ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉంటాయి. అయితే ఋతుపవనాల గమనం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఏ రకంగా ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంటుంది? కేరళను ఎప్పుడు తాకే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ ఋతుపవనాలు 18వ తారీఖుకి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని తాకినాయండి. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ 23 రోజులు అవి స్టాగ్నేషన్లో ఉన్నాయి. అంటే అక్కడి నుంచి కదలిక లేదు. అంటే ఇది అంటే ప్రస్తుతం అంత ముందరకి కదిలేదట్టు అనిపించట్లేదు ఇప్పుడు ఈవేళ పరిస్థితి చూసినట్లే. కానీ టెంపరేచర్స్ నార్త్ వెస్ట్ ఇండియన్ పార్ట్లో కానీ లేకపోతే నార్దర్న్ పార్ట్స్లో ఆఫ్ ఇండియాలో కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మనకి ఏ విధంగా అంటే నార్త్ సౌత్ టెంపరేచర్ గ్రేడియంట్ అంటే డిఫరెన్షియల్ హీటింగ్ అంటారు. టెంపరేచర్ సౌత్కి నార్త్కి వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు, టెంపరేచర్ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మాన్సూన్స్ ముందరికి కదులుతూ ఉంటాయి. అంటే మనకి అడ్వాన్స్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. మాన్సూన్ నైరుతి ఋతుపవనాలు ముందు కేరళను తాకుతాయి, తర్వాత తెలుగు రాష్ట్రాలకు వస్తాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితి అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుందంట? అంటే తెలుగు రాష్ట్రాలకి సర్వసాధారణంగా 10వ తారీఖు ఆ ప్రాంతాన్ని అంటే జూన్ 10వ తారీఖుకి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనకి అంటే వచ్చిన కేరళకి తాకినా కూడా అక్కడ కొంతకాలం ఆగుతాయి. అంటే దీన్ని ఏమంటారంటే పల్సేటరీ నేచర్ అంటూ ఉంటారు. అంటే దేశం ఆ మొత్తం మీద అంటే జూలై 5వ తారీఖుకి మొత్తం దేశానికి ఆక్రమిస్తూ ఉంటాయి ఇవి. అంటే ఇది ఒక రోజులో నెమ్మదిగానే గ్రాడ్యువల్గా మనకి జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. అంటే పల్సేటరీ నేచర్ అంటారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆగిపోవటం, కొన్ని రోజులు తీసుకోవటం, తర్వాత మళ్ళీ ఎనర్జీ పుంజుకున్న తర్వాత మళ్ళీ ముందరికి వెళ్ళటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే 3 to 5 పల్సెస్లో మనకి మొత్తం అంతా కూడా నార్త్ వెస్ట్ ఇండియా వరకు కవర్ చేస్తూ ఉంటాయండి. అయితే ఈసారి మధ్యలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది, కొంత సుస్పష్ట అల్పపీడనం ఏర్పడింది. ఈ పరిస్థితులు ఏమన్నా కొంచెం ఋతుపవనాల గమనానికి దోహదపడ్డాయంటారా మీ అధ్యయన ప్రకారం? అంటే మరి మీకు ఏం తర్వాత అలా ఉండిపోయింది. మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకు ముందరకి పెద్దగా ముందరకి వచ్చిన దాఖలాలు లేవు. అంటే ఇదంతా కూడా 26 తర్వాత మనకి అంటే మీకు నార్మల్ డేట్ దగ్గరగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. నైరుతి ఋతుపవనాలు ముందుగా కేరళను తాకుతాయి. కేరళను తాకిన కొద్ది రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆచార్య సివి నాయుడు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.